నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శాంతి ముందుగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను జయిద్దాం వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం ప్రాచ్య దేశాలతో భారత సహకారం మరింత బలోపేతమైందన్న ప్రధాని రష్యాలో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం పీఎం శ్రీ పేరుతో కేంద్ర ప్రభుత్వం మోడల్ పాఠశాలల ఏర్పాటు పీఎం గతిశక్తి కోసం రైల్వే భూములు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందన్న కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం 57 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విశాఖ పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదించిందని వెల్లడి పలు ప్రపంచ క్రీడా పోటీల్లో ప్రతిభ కనపరిచిన రాష్ట్ర క్రీడాకారులను సత్కరించిన గవర్నర్ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గౌరవం తెచ్చారన్న బిశ్వభూషణ్ హరిచందన్ రేపు కర్తవ్య పద్ మార్గాన్ని ప్రారంభించనున్న ప్రధాని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ వార్తల్లోని వివరాలు ప్రాచ్య దేశాలతో భారత్ సహకారం మరింత బలోపేతమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రష్యాలోని వ్లాడివోస్టాక్ లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి మోదీ వర్చువల్ విధానం ద్వారా ప్రసంగించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వ్లాడివోస్టాక్ లో భారత రాయబార కార్యాలయం ప్రారంభించి ఈ నెలతో 30 ఏళ్లు పూర్తవుతున్నాయని ఈ నగరంలో మొదట కాన్సులేట్ ప్రారంభించిన దేశం భారత్ అన్నారు 2019లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో ప్రకటించిన యాక్ట్ ఫర్ ఈస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా ద్వారా రష్యాతో పాటు పలు ప్రాచ్య దేశాలతో భారత సహకారం మరింత పెరిగిందన్నారు అలాగే ఈ విధానం భారత్ రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రధాన చిహ్నంగా నిలిచిందన్నారు అలాగే ఇంధన రంగంతో పాటు ఫార్మా డైమండ్స్ వంటి రంగాల్లో భారత్ పెట్టుబడులు పెట్టిందని తెలిపారు माइलस्टोन का साक्षी रहा है 2015 में स्थापित किया गया यह फोरम आज रशियन फार ईस्ट के विकास में अंतर्राष्ट्रीय सहयोग का एक प्रमुख वैश्विक मंच बन गया है इसके लिए मैं राष्ट्रपति पुतिन की दूरदर्शिता का अभिनंदन करता हूं और उन्हें बधाई भी देता हूं 2019 में मुझे इस फोरम में रूबरू हिस्सा लेने का मौका मिला था उस समय हमने भारत की एक्ट फॉर ईस्ट नीति की घोषणा की थी और परिणाम स्वरूप रशियन फार ईस्ट के साथ विभिन्न क्षेत्रों में भारत का सहयोग बढ़ा है आज यह नीति भारत और रूस की स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप की एक ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కేంద్ర విదేశాంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ పీఎం గతిశక్తి పథకానికి నిధుల కోసం రైల్వే భూములను లీజుకు ఇవ్వాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు తద్వారా రైల్వేలకు ఆదాయం పెరుగుతుందని 1,20,000 మందికి ఉపాధి అవకాశం కలుగుతుందన్నారు रेलवे की नई लैंड पॉलिसी को संशोधित करने के लिए रेल मंत्रालय के प्रस्ताव को मंजूरी दी है इसमें चाहे कार्गो रिलेटेड एक्टिविटीज हो पब्लिक यूटिलिटीज हो या रेलवे के एक्सक्लूसिव यूज की बात हो इसमें संशोधन किए गए हैं और ये संशोधित रेलवे की जो भूमि नीति है इससे बुनियादी ढांचे को और अधिक कार्गो टर्मिनल्स के एकीकृत विकास को बढ़ावा देगी ये संशोधन प्रतिवर्ष भूमि के बाजार मूल्य के 1.5% की दर से 35 वर्ष की अवधि तक
कार्गो के लिए और कार्गो से संबंधित जो गतिविधियां हैं उसके लिए रेलवे की भूमि की लॉन्ग टर्म लीजिंग का प्रावधान इसमें किया गया है। अगले 5 वर्षों में 300 से ज्यादा पीएम गति शक्ति कार्गो टर्मिनल्स विकसित किए जाएंगे। 1.25 लाख से ज्यादा इसमें रोजगार स्वरोजगार के अवसर होंगे। इससे माल ढुलाई में रेलवे की हिस्सेदारी में बढ़ोतरी भी होगी और देश में ओवरऑल लॉजिस्टिक्स कॉस्ट में भी कमी आएगी। इस नीति से रेलवे की जमीन पर चाहे सोलर प्लांट्स लगाने हो उसके लिए भी नॉमिनल लागत पर भूमि को उपलब्ध करवाया जाएगा। इस नीति के माध्यम से रेलवे की भूमि का उपयोग और सरल हो सकता है। ఈ సందర్భంగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించిన పథకానికి ఆమోదం తెలిపిందన్నారు. తద్వారా నాణ్యతతో కూడిన విద్యా నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ఈ పథకం అమలుకు 27,360 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. आज कैबिनेट ने मंजूरी दी है। 2022 से 2027 तक 5 साल के अंदर 27,360 करोड़ रुपया की लागत से 14,597 इतने स्कूल की गुणवत्ता बढ़ाने के लिए, नया नेतृत्व खड़ा करने के लिए एक का ब्लॉक में 2 स्कूल बन जाए। एनईपी ने पहली बार देश में बाल वाटिका की कल्पना यानी सरकारी स्कूलों में प्ले स्कूल की कल्पना लाया है। विश्व की आवश्यकता को ध्यान में रखते हुए ग्रीन स्कूल की कल्पना से बनाई जाएगी। उसके कुछ फीचर्स भी रखा गया है। ये स्कूल टेक्नोलॉजी ड्रिवन होगा। आईसीटी, डिजिटल लैब, डिजिटल लाइब्रेरी, लर्निंग टूल्स भी डिजिटली रहेगा। वोकेशनल एजुकेशन इस स्कूल में पढ़ाया जाएगा। एंटरप्रेन्योरशिप इस स्कूल की पढ़ाई का अंश रहेगा। 10 डेज बैगलेस स्कूल की एक्सपेरिमेंट यही शुरू होगी। అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర క్రీడాకారులు ప్రతిభను కనపరచడం ముదావహమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కామన్వెల్త్ క్రీడలు 2022, ఆర్చరీ ప్రపంచ కప్, ప్రపంచ క్రీడలు 2022లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ఈ రోజు రాజ్భవన్లో గవర్నర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలను గవర్నర్ జ్ఞాపిక శాలువతో సన్మానించారు. అలాగే ఆర్చరీ వరల్డ్ కప్లో పతకాన్ని సాధించిన జ్యోతి సురేఖను సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడల్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు పతకాలను సాధించడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలకు ఆమోదం తెలిపింది. అలాగే కీలక అంశాలపై కేబినెట్లో చర్చించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో 57 అంశాలకు ఆమోదం తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా 81,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు విశాఖ పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అలాగే వైఎస్ఆర్ చేయూత, దివ్యాంగులకు 4% ఉద్యోగాలు, భావనపాడు పోర్టు విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. ఇప్పటికే సోషల్ ఆడిట్ జరుగుతున్నటువంటి సందర్భంలో 4,700 కోట్ల వరకు కూడా చేయూత ద్వారా మహిళల యొక్క ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం మంత్రిమండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రెండోది ప్రధానమైనటువంటిది త్రాగునీటి అవసరాలు తీర్చడం కోసం 6 జిల్లాల్లో తూర్పు పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా అందరికీ త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో 8,440 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే దానికి 4,020 కోట్లు రుణం తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వ ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ జరిగింది. దానికి సంబంధించి రాటిఫికేషన్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రతి ప్రభుత్వ విభాగంలో దివ్యాంగుల కోసం ఇప్పటివరకు 3% రిజర్వేషన్ ఉంటే దాన్ని 4% రిజర్వేషన్లు పెంచి నియామకాల్లో పదోన్నతుల్లో కూడా వారికి ఆ రిజర్వేషన్ కల్పించేటట్టుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 చట్ట సవరణ చేశారు. వాతావరణంలో గాలి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటుగా గాలిలో స్వచ్ఛతను పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ రోజు సచివాలయంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంపై పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం సద్వినియోగం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వలసల కారణంగా నగరాల్లో పెరుగుతున్న జనాభాతో ధ్వని, గాలి కాలుష్యం పెరుగుతున్నాయని వీటి నియంత్రణకు అవసరమైన స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక బాధ్యతను నిర్వహించాలని మంత్రి తెలిపారు. ఎయిర్ పొల్యూషన్ తగ్గించగలిగితే ఇందాక మంత్రి గారు చెప్పినట్లు ఇంకా పొల్యూషన్కు కాజ్ అయిన మినిస్ట్రీస్ని కూడా ఈసారి ఇన్వాల్వ్ చేస్తాం. వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఏజెన్సీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషనే కాబట్టి మీరు తప్పనిసరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే మనకు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో అవన్నీ కూడా మా స్పెషల్ సిఎస్ గారు చెప్తారు. ఆ విధంగా మీరు అన్నీ కూడా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఇంపార్టెంట్గా మనం కంట్రోల్ చేయాల్సింది. అంటే మామూలుగా అయితే వేరే ఏ పొల్యూషన్ అయినా మనం కంట్రోల్ చేయొచ్చు. ఎయిర్ పొల్యూషన్ అనేది మరి ఏమి వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారో ఆ గైడ్లైన్స్ ప్రకారం మీరు పనిచేస్తే ఏదైతే ఎక్విప్మెంట్ ఇస్తారో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసి ఫండ్స్ అన్నీ మనం ఖర్చు చేసి యూసీలన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే ఇంకా ఎక్కువగా గ్రాంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెడుతోందని రాష్ట క్రీడా పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ రోజు సచివాలయంలో క్రీడలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో క్రీడాకారులకు ఉపయోగపడే జగనన్న స్పోర్ట్స్ యాప్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి స్పోర్ట్స్ క్లబ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు స్పోర్ట్స్ క్లబ్ యాప్ను వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు ఈ యాప్లో తమ క్రీడా ప్రతిభకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం ద్వారా వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ పాలక వర్గాల ఎన్నికలపై మంత్రుల కమిటీ వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో కోఆపరేటివ్ పాలక వర్గాల ఎన్నికల నిర్వహణ, చేపట్టాల్సిన విధులు వంటి అంశాలపై మంత్రులు చర్చించారు. అక్టోబర్ 1న రాజమహేంద్రవరంలో మహిళా సాధికారత ఉత్సవం నిర్వహించనున్నట్లు రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి రాష్ట మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా సాధికారత ఉత్సవాలపై ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మహిళా మంత్రులతో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న ఈ ఉత్సవంలో మహిళా సాధికారతను తెలిపేలా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే మహిళా సాధికారతకు కృషి చేసిన వారిని సన్మానించనున్నట్లు ఆమె వివరించారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి సుహాసిని తెలిపారు. పీసీ అండ్ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గర్భధారణ అనంతరం పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారని తెలిపారు. చట్టాలెన్ని ఉన్నా సమాజంలో మార్పు రావాలని వీటిపై అవగాహన కల్పిస్తున్నామంటున్న ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారులతో మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాసాచారితో ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంలో ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం, మరొక పక్కన రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నాయి. దీనిపై ఇప్పుడు అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి డిఎంహెచ్ఓ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అలాగే ఆమెతో పాటు వాసవ్య మహిళా మండలి సెక్రటరీ కూడా మనతో ఉన్నారు. ఇప్పుడు ముందుగా అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మన డిఎంహెచ్ఓ గారిని అడిగి తెలుసుకుందాం. మాచర్ల సుహాసిని గారు, మీరు చెప్పండి, ఈ పీసీ అండ్ పిఎన్డిటి చట్టం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? సో లింగ నిర్ధారణ అనేది చట్టరీత్యా నేరం అండి. సో 1994లో ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 2003లో ఈ చట్టాన్ని ఇంకా కూడా పగడ్బందీగా చేసి
సో ఎటువంటి గవర్నమెంట్ సంస్థలో కానీ అలానే ప్రైవేట్ సంస్థలో కానీ ఇది ఖచ్చితంగా అవలంబించాలి, ఇది చట్టరీత్యా నేరం అనేది తీసుకురావడం జరిగిందండి. ఓకే, అయితే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ చట్టం అనుమతిస్తుంది కదా, అంటే ఈ చేయడానికి అనుమతించే సందర్భాలు ఏవి ఉన్నాయి? అంటే ఒక గర్భిణీ స్త్రీని తీసుకుంటే ఆ గర్భిణీ స్త్రీకి ఒకవేళ అంతకుముందు ఎక్కువ సార్లు గర్భస్రావం జరగడం అంటే అబార్షన్ జరిగి ఉండొచ్చు, లేదా జన్యురీత్యా అంటే వాళ్ళకి ప్రీవియస్గా ఏదన్నా డిసీజెస్ వచ్చి వాళ్ళు పుట్టిన వాళ్ళు చనిపోయి ఉండొచ్చు. అలానే వాళ్ళ అంటే అమ్మ తరపున కానీ అలానే తండ్రి గారి తరపున కానీ ఆ పుట్టిన పిల్లల్లో ఏదన్నా అంగవైకల్యం ఉండి పుట్టడం కానీ, లేక తల్లిదండ్రులు ఎవరన్నా అంగవైకల్యం ఉండడం కానీ, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం కంజనెంట్ అనామలీస్ ఏదన్నా తెలుసుకోవడానికి ఇది మనం చట్టరీత్యా చేస్తామండి. ఓకే, అయితే ఒక చిన్న విషయం చెప్పండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చాలా చోట్ల ఇవి జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఎటువంటి శిక్షలు అమలు చేస్తారు? ఒకవేళ అంటే ఇది నిర్ధారణ అయితే మాత్రం అండి 3 సంవత్సరాలు కఠిన కారా శిక్ష ఉంటుందండి. అట్లనే 10,000 అంటే మొదటి తప్పుకి ఒక 10,000 జరిమానా కూడా ఉంటుంది. ఒకవేళ రెండోసారి అదే తప్పు చేస్తే మళ్ళీ 3 ఏళ్ల కారాగార శిక్ష మరియు 50,000 జరిమానా ఉంటుందండి. ఇక్కడ డాక్టర్స్ అనేది మెయిన్గా మనం ఒక ప్రైవేట్ కానీ ఒక గవర్నమెంట్ సంస్థని కానీ తీసుకుంటే మొదటి తప్పుకి 5 సంవత్సరాల వరకు వాళ్ళ డిగ్రీని మనం సస్పెన్షన్లో పెట్టేస్తారు. ఒకవేళ రెండో తప్పు చేస్తే మాత్రం అది ఎంసీఏ కౌన్సిల్లోనే మొత్తం అంతా కూడా తీసివేయబడుతుందండి. ఓకే, అలాగే ఇప్పుడు జి రష్మి గారు మనతో ఉన్నారు, ఈ వాసవ మహిళా మండలి సెక్రటరీగా ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, మీరు ఎన్నో సంవత్సరాలుగా మహిళల్లో ఒక చైతన్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పీసీ అండ్ పిఎన్డిటి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ముఖ్యంగా ఏంటంటే 1993లో మన భారత ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడైతే లింగ నిర్ధారణ వలన ఆడపిల్లలు మగపిల్లలు సమానమైనా కూడా ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్స్ చేస్తున్నారు. అలాంటివి జరగకుండా ఉండాలని అంటే కనుక ఒక చట్టం తీసుకురావాలని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. తర్వాత 2003లో దీన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేస్తూ మళ్ళీ ఆ చట్టంలో లోపాలు ఎక్కడ ఉంటే సర్దిద్ది మళ్ళీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక మహిళా సంస్థగా నేను చూసింది ఏంటంటే చట్టాలు అయితే వస్తాయి, కానీ చట్టాలను అమలు చేయాల్సిన వాళ్ళు అక్కడ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సమాజంలో నా బాధ్యత అనుకుని చేయాలి. అలాగే స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజంలో ఎంతోమందితో ఎన్నో రకాల వాళ్ళతో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇలాంటి చట్టం ఉందనేది ఒక అవగాహన తీసుకురావడమే కాకుండా ఆడపిల్లలు మగపిల్లలు సమానం, ఇద్దరిలో తేడా లేదు. చాలా వరకు ఏంటంటే ఎలా ఉంటుందంటే మగపిల్లడు పుడితే వంశోద్ధారకుడు ఉన్నాడండి అంటారు, అదే ఆడపిల్ల పుట్టంగానే అమ్మో నాకు బరువు అంటారు. అందుకని సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తిలోనూ అవగాహన పెరగాలి. ఆ సమానత్వం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. చట్టాలని అమలు చేయాల్సింది ప్రజలే అనే దానికే స్వచ్ఛంద సంస్థలు మధ్యవర్తిగా ఉండి ఎక్కడెక్కడ వాళ్ళు పనిచేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళలోనూ మార్పు తీసుకోవడానికి పనిచేయాలి. ఇది పరిస్థితి. ఆడపిల్లని పుట్టుకతోని అంటే గర్భంలో ఉన్నప్పుడే గొంతు నిలివి చంపడం అనేది చట్టరీత్యా నేరమే కాదు, సమాజంపై అది తీవ్ర దుష్ప్రభావం కలిగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. మెయిన్గా స్త్రీలు పురుషుల నిష్పత్తి సమానంగా ఉంటేనే సమాజంలో ఒక సమతౌల్యత ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో శ్రీనివాసాచారి, దూరదర్శన్, విజయవాడ. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో కట్టిన ఆనకట్టల స్థానంలో నూతన బ్యారేజీలను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్యారేజీ పనులను పూర్తి చేశామని తెలిపారు. బ్యారేజీలను చంద్రబాబే పూర్తి చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జాతికి అంకితం చేయటం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పరిపాలనలో ఆనకట్టలు ఉండేవి. ఆ ఆనకట్టలు కాలానుగుణంగా కాలం చెల్లితే వాటి స్థానంలో పటిష్టమైనటువంటి బ్యారేజీలు నిర్మించి మరింత భూమిని సాగులోకి తీసుకురావాలనేది అక్కడ ప్రజల చిరకాల కోరిక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేయించి కరోనా ఉన్నప్పటికీ కూడా, వరదలు వచ్చినప్పటికీ కూడా
వాటిని పూర్తి చేసి జాతికి నిన్న అంకితం చేయటం జరిగింది. చంద్రబాబు రెక్కల కష్టంతో ఇది పూర్తి చేశాడని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రిబ్బన్ కత్తిరించాడు అని అబద్ధం చెప్పినా కాస్త అతికేదట్టు ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఇలాంటి పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు చెప్పి అవి వారి మీడియాలో ప్రచారం చేసుకుని ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు అనేటువంటి మాటలు మాట్లాడడానికి రవ్వంత సిగ్గన్నా ఉండాలి, కాస్త ఆలోచన అన్నా ఉండాలి. రవ్వంత సిగ్గు లేదు, ఆలోచన లేదు. ఏదో ఒక విధంగా ప్రచారం చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నారు. సిపిఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ వెలగపూడి సచివాలయంలో సమావేశమైంది. ఈ భేటీలో సిపిఎస్ అమలుపై మరిన్ని అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రుల కమిటీలోని సభ్యులైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్లతో పాటు పలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ సంస్థాగతంగా బలపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఈ రోజు తిరుపతిలో బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ 2024లో ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలుస్తుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఆ డిపార్ట్మెంట్ డీటెయిల్స్లోకి నేను వెళ్ళను. అట్లా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, పోలీస్ యంత్రాంగం రెండు కూడా అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తుంటే డే బై డే తాబేదారులుగా మారిపోతే ప్రజలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? దేనికి వ్యవస్థ ఈ విధంగా తయారవుతుంది? డే బై డే ఇది డెమోక్రటిక్ సిస్టంలో డెవలప్మెంటే కాదు, ప్రజల యొక్క భౌతవ్యం కూడా వీళ్ళ మీద ఆధారపడి ఉంది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇండిపెండెంట్గా వ్యవహరించాలి. డెఫినెట్గా మీకు ఎడ్జ్ ఉంటుంది. అది మితిమీరకూడదనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ డాక్టర్ పి సారళమ్మ పర్యటించారు. పర్యటనలో భాగంగా కూరవరంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడిన ఆమె వైద్యులు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చింతూరు ఏజెన్సీలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులతో పాటు ఇతర సిబ్బంది పోస్టుల భర్తీతో పాటు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రెగ్యులర్ డాక్టర్ ఓన్లీ డెంటల్ డాక్టరే ఉన్నారు. మిగతా ఆల్ స్పెషలిస్ట్ అంతా వేకెన్సీ పొజిషన్ ఉంది. అందుకని ఆన్ రొటేషన్లో నియర్ బై ఉన్న చోట చింతూరు అట్ల చోట ఆన్ రొటేషన్లో 3 days వస్తున్నారు. ఆ విధంగా ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ విధంగా రెక్టిఫికేషన్ అంటే ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా సార్ దగ్గరికి ఈ గ్యాప్స్ అంతా తీసుకొని సార్ సబ్మిట్ చేస్తాము. త్వరలోనే మనకు ఏపీవీపీలో రిఫార్మ్స్ జరుగుతున్నాయి. సో మ్యాక్సిమం స్పెషలిస్ట్ని ఇక్కడ మేము రిక్రూట్మెంట్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళకి కొంచెం నచ్చ చెప్పి ఈ ఏరియాలు రావడానికి చాలామంది భయపడుతున్నారు, రావడం లేదు. కానీ ఈ మధ్యకాలంలో మనకు ట్రైబల్ ఏజెన్సీలో పనిచేసే వాళ్ళకి మామూలు శాలరీ కంటే 50% ఎక్కువ ఇచ్చేటట్టుగా కూడా అది గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇంకొకటి డాక్టర్స్ అందరినీ ఇక్కడ ప్రొఫెషన్ కూడా తగ్గించి 2 ఏళ్ళు పనిచేసే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇన్ సర్వీస్ పీజీకి పర్మిషన్ వచ్చేలాగా కూడా ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నూతనంగా అభివృద్ధి చేసిన కర్తవ్య పథ్ మార్గాన్ని ప్రధాని రేపు ప్రారంభించనున్నారు. అనేక ఏళ్లుగా జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజ్ పథ్ పరిసరాలను సందర్శకుల రద్దీకి అనుగుణంగా అనేక మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. అలాగే పబ్లిక్ టాయిలెట్లు, తాగునీరు, వాహనాలకు పార్కింగ్ స్థలం వంటి సౌకర్యాలను కర్తవ్య పథ్లో ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఏడాది జనవరి 23న పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రదేశంలోనే గ్రానైట్తో నిర్మించిన 28 అడుగుల విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఇండియా, జపాన్ దేశాల మధ్య జరగనున్న 2+2 మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ జపాన్లో పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జరిగే పర్యటనలో భాగంగా మంత్రివర్గ సమావేశంలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్, జపాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశాలు దోహదం చేయనున్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో రైతాంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ రోజు జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,22,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. अब फसल बीमा योजना को अगर हम देखें तो ध्यान में आएगा कि अभी तक लगभग 1,22,000 करोड़ रुपया जिन किसानों का नुकसान हुआ उनको मुआवजे के रूप में भरपाई हो गई। अब 1,22,000 करोड़ रुपए का मुआवजा बढ़ना ये सामान्य बात नहीं है, लेकिन अब आज चुनौती इस बात की है कि తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. కుండపోతగా కురిసిన వర్షాలతో బెంగళూరు వాసుల రోజువారీ జీవితానికి ఆటంకం ఏర్పడింది. నివాస సముదాయాలు నీటితో నిండిపోయాయి. మురికివాడలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో తాము ఎదుర్కొంటున్న ఇక్కట్లను పలువురు ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు. కొందరు సీఈఓలు జేసీబీలను ఆశ్రయించారు. దేశంలో మరో భారీ డ్రగ్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. దాదాపు 322.5 కిలోల మాదక ద్రవ్యాలను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాంఫెటమిన్ ఉండడం గమనార్హం. దీంతో పాటు 10 కేజీల హెరాయిన్ను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ డ్రగ్ విలువ సుమారు 1,200 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మదురై మార్కెట్లో మల్లెపువ్వుల ధరలు ఆకాశాన్ని తాకింది. మంగళవారం కిలో మల్లెపువ్వులు 3,000 రూపాయల ధర పలికాయి. అలాగే ఇతర పువ్వుల ధర సైతం అమాంతం పెరిగింది. వర్షాల నేపథ్యంలో దిగుబడి తగ్గడంతో పువ్వుల ధరలకు రెక్కలొచ్చాయి. మదురై మల్లెకు తమిళనాడులో ప్రత్యేక స్థానం ఉంది. ఈ పువ్వు 2 రోజుల వరకు మొగ్గగానే ఉంటుంది. ఆలస్యంగా ఈ పువ్వు వాడిపోతుంది. దీంతో మదురై ఫ్లవర్ మార్కెట్లో ఈ పువ్వులకు డిమాండ్ ఎక్కువే. ఓఎన్జీసీ, రిలయన్స్ తదితర సంస్థలు ఉత్పత్తి చేసే సహజ వాయువు రేట్లను సమీక్షించి తగు సిఫార్సులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు కిరీట్ పారిక్ సారథ్యం వహిస్తారు. నెలాఖరులోగా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ రేట్లను నిర్ణయించేందుకు ప్రభుత్వం నిర్దిష్ట ఫార్ములాను ఉపయోగిస్తుంది. ఏటా 2 సార్లు ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న సమీక్షిస్తోంది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాచ్య దేశాలతో భారత సహకారం మరింత బలోపేతమైందన్న ప్రధాని. రష్యాలో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం. పీఎం శ్రీ పేరుతో కేంద్ర ప్రభుత్వం మోడల్ పాఠశాలల ఏర్పాటు. పీఎం గతిశక్తి కోసం రైల్వే భూములు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందన్న కేంద్ర మంత్రులు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం. 57 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. విశాఖ పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదించిందని వెల్లడి. పలు ప్రపంచ క్రీడా పోటీల్లో ప్రతిభ కనపరిచిన రాష్ట్ర క్రీడాకారులను సత్కరించిన గవర్నర్. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గౌరవం తెచ్చారన్న బిశ్వభూషణ్ హరిచందన్. రేపు కర్తవ్య పథ్ మార్గాన్ని ప్రారంభించనున్న ప్రధాని. ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.